అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి ప్రతి పంట అవశేషాలను సద్వినియోగం చేసుకునే మార్గాలు, వేరుశెనగలో కలుపు యాజమాన్యం, శీతాకాలంలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయం అంటేనే కాలంతో ముడిపడింది. అదను మించిపోతుందనే ఆలోచనలో హడావుడిగా పంట వ్యర్థాలను తగలబెడితే అది పర్యావరణానికి ముప్పు తెచ్చిపెడుతుంది. గాలిలో కాలుష్యంతో పాటు ఇతరత్రా వాతావరణ మార్పులు సంభవించి తిరిగి వ్యవసాయంపైనే తీవ్ర ప్రభావం పడుతుంది. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కుళ్ళేలాగా చేసుకుంటే భూమికి బలాన్నిచ్చిన వారమవుతాం కదా. మరి వరి ప్రతి పంట వ్యర్థాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ ఉమారెడ్డి. ఇప్పుడు చాలామంది రైతు సోదరులు వరి కోతలు చేసి వరి కోతల తర్వాత చాలా మట్టుకు మళ్ళీ వరినే సాగు చేసే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడైతే వరి తర్వాత వరి సాగు చేస్తారో అక్కడ వరి మాగాన్ లోపల మళ్ళీ వరి సాగు చేసినప్పుడు చాలామంది రైతులు వరిని తగలబెడతా ఉంటారు. అట్లా తగలబెట్టడం కరెక్ట్ కాదు. రైతులకి ఏంటంటే సమయం తక్కువ ఉంటుంది. వానాకాలం వరి కోసిన తర్వాత యాసంగి నాటు పెట్టాడు లోపల అది మురుగుతుందో మురగదో అనుకో అనుమానంతో, ప్లస్ దాన్ని ట్రాక్టర్తో దున్నినప్పుడు ట్రాక్టర్ కేజ్ వీల్స్కి రోటవేటర్కి తగులుతుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని ఒక దాంతో చాలామంది తగలబెట్టి దున్నేస్తూ ఉంటారు. కానీ అది మంచిది కాదు, నేల ఆరోగ్యానికి మంచిది కాదు, వాతావరణానికి మంచిది కాదు, ముఖ్యంగా నేలకు మంచిది కాదు. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తగలబెట్టకుండా తిరిగి దాని నేల లోపలే కలియ దున్నేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. దున్నినటువంటి వరిగడ్డికి ఒకసారి నీళ్లు పెట్టి కొంచెం పైన రోటవేటర్తో కానీ కల్టివేటర్తో కానీ దున్ని ఎకరానికి ఒక 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక 15 రోజుల పాటు దాన్ని అలానే వదిలేస్తే దాదాపు చాలా వరకు చీకిపోతుంది, దాన్ని బాగా కుళ్ళిపోతుంది. అది తర్వాత మనం సాలిడ్ వాళ్ళు దున్నుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దుక్కిలో వేసినాం కాబట్టి. ఇట్లా చేయడం చేత ఏంటంటే భాస్వరం అంతా కూడా మంచి అందుబాటులోకి వస్తుంది. యాసంగి పెట్టే పంట కూడా ఈ చలి ప్రభావానికి గురి కాకుండా ఉండి జింకు ధాతు లోపాలు ఇట్లాంటివి లేకుండా ఉండి క్రాప్ మంచి ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో గడ్డి అంతా కూడా మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాం కాబట్టి మీరు పొటాష్ ఎరువును కూడా చాలా వరకు తగ్గించి వాడుకోవచ్చు. యాసంగి లోపల సగం పొటాష్ తగ్గించినా కూడా మనకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే చాలా 1.7% ఉంటుంది పొటాష్ మీకు వరిగడ్డి లోపల. సో కొంతమేరకు యూరియాను తగ్గించవచ్చు, కొంతమేరకు ఫాస్ఫరస్ కూడా తగ్గించవచ్చు. సో కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో వరిని తగలబెట్టకుండా మీరు ఎట్లయితే నారు పోసుకుంటారో నారు సైమల్టేనియస్గా ఒకవైపు నారు పోసుకోవాలి, ఒకవైపు వెంటనే దున్ని దానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి, ఎందుకంటే 15 రోజులు టైం పడుతుంది మనకు కుల్లడానికి. సో కాబట్టి ఈ నారు పెరిగే లోపల కుళ్ళే కార్యక్రమం ఉంటుంది, తర్వాత దున్ని నాటు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. హెవీ మెషినరీ అంటే మామూలుగా కేజ్ వీల్స్ ఇట్లాంటి వీలైనంత వరకు తగ్గించాలి. దానికి ప్రత్యామ్నాయంగా రోటోవేటర్స్ అంటే ఒకసారి కల్టివేటర్ వేసి తర్వాత రోటోవేటర్నే వాడుకుంటే మంచిది. కేజ్ వీల్స్ ఇట్లాంటి వేయడం చేస్తే ఏమవుతుందంటే భూమి లోపల బాగా ఒక బండబారిపోయినట్టు అయిపోయి సెలినిటీ చౌడు బాగా వస్తుంది. సో కాబట్టి మనం పొలాలను
వీలైనంత వరకు రోటోవేటర్తో దున్నడం అలవాటు చేసుకుంటే మంచిది. అది కూడా తక్కువ బరువు ఉన్నటువంటి ట్రాక్టర్తో దున్నడం వల్ల మంచిది. ఇంకా అదేవిధంగా పత్తి కూడా చాలా ప్రాంతాల లోపల పత్తి కూడా తీసేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా తగలబెడతారు. దాన్ని కూడా తగలబెట్టద్దు. కొంచెం ఎర్రచలక నేలలో అయితే కొంచెం ఎండినా కూడా దాన్ని మనం రోటోవేటర్తో తిరిగి నేలలో కళ్ళెదునొచ్చు. ఒకవేళ నల్లరేగడి నేలలో అయితే కొంచెం పదును ఉన్నా కూడా, లేకపోతే చెట్లు కొంచెం ఎండిపోకున్నా కూడా వాటిని కొంచెం నేల లోపల కళ్ళెదునడం కొంచెం కష్టమవుతుంది. దానికి ష్రెడ్డర్ లాంటివి కానీ, లేకపోతే ఈవెన్ రోటోవేటర్ కూడా, అంటే కొంచెం మనకి ఇప్పుడు రైతులు వరి మీద ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి పత్తి వెంటనే మనం పత్తి తీసేసి వేరే క్రాప్ వేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే మొక్కజొన్న వేసే వాళ్ళే ఎంబడి చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పత్తిని నేల లోపల కళ్ళెదునేటువంటి అవకాశమే చూడాలి రైతులు. అంటే కొంచెం కుళ్ళిపోకుండా కూడా కట్టెల లోపల ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఏం ప్రాబ్లం ఉండదు మనకి. తర్వాత మనకు దున్నంటే అడ్డం వస్తుందని, చెదలు వస్తుందని ఇట్లాంటివి ఉంటాయి. జనరల్గా అలాంటి సమస్యలు ఎర్రచిలక నేల లోపల చాలా అరుదుగానే వస్తాయి. అవి నల్లరేగడి భూములలో అలాంటి ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి పత్తిని కూడా వీలైనంత వరకు దాన్ని తగలబెట్టకుండా నేల లోపల కళ్ళెదున్నటువంటి ఏర్పాటు చూసుకోవాలి. వెంటనే క్రాప్ వేయాలనుకుంటేనే కొంచెం కష్టం అవుతుంది. మనకు ఇంకొక నెల రోజులు టైం ఉంది అనుకున్నప్పుడు జనరల్గా ఇంతలో ఎండిపోతుంది. సో అప్పుడు దున్నడం కూడా కష్టం కాదు. మనకు వెంటనే అనుకున్నప్పుడే కొంచెం కష్టం. అది కూడా ఎర్రచిలకలను అయితే మీరు అనుకున్నట్టు ఇంత చెదలు గిదలు ఇట్లాంటి సమస్యలు ఉండొచ్చాం కానీ, బట్ నల్లరేగడిన ఆ సమస్య కూడా ఉండదు మనకు. సో కాబట్టి ఏ రాపైనా సరే మీరు పంట వేసిన తర్వాత దాని అవశేషాలు తగలబెట్టకుండా నేల లోపల కళ్ళెదున్నే మార్గమే చూడాలి దానికి మనం. అది కొంచెం ఇబ్బంది అయినా, మీకు కొంచెం కష్టమైనా రైతులు ఆ దిశగానే ఆలోచించాలి. అంతేగాని దాన్ని తగలబెట్టడం అనేది ఎట్టి పరిస్థితులలో మంచిది కాదు అది. సో కాబట్టి ఈ దిశ కూడా రైతులు ఆలోచించి ఆ పంట అవశేషాల లోపల నేలను కళ్ళెదుని, తద్వారా మనకు ఖర్చు ఎక్కువైందని అనుకుంటే దానికి సంబంధించి పొటాష్ కానీ ఇట్లాంటి ఎరువులను మనం కొంతమేర తగ్గి చేసుకోవచ్చు. మనం ఈవెన్ కాటన్లో కూడా అసలు మనం కాటన్ పంట అవశేషాలను నేల లోపల కళ్ళెదునిన తర్వాత అసలు కంప్లీట్ పొటాష్ వేయకున్నా కూడా ఏం కాదు. మనకు అంత పెద్ద మొత్తం లోపల పొటాష్ నేలకు అందుతుంది అవశేషాల నుంచి. సో కాబట్టి మనకు అయ్యే ఖర్చు అందులోపల మనకు కలిసి వస్తుంది మనకు. సో కాబట్టి పంట అవశేషాలను ఎట్టి పట్ల కూడా తగలబెట్టకుండా చూసుకోవాలి మనం. చలిపులి వణికిస్తోంది. ఈ కాలంలో ఉండే శీతల గాలులు, పొడి వాతావరణం, తెల్లవారుజామున కురిసే మంచు సకల జీవాలకు ఇబ్బందికరంగానే పరిణమిస్తాయి. ఇక ఎప్పుడూ నీటిలో ఉండే శీతల రక్తజీవుల పరిస్థితి సరి. జలచరాల పెరుగుదల ఈ కాలంలో కొంత మందగమనంగానే సాగుతుంది. ఉదయం వేళల్లో ఉండే వాతావరణ వ్యత్యాసాల వల్ల చెరువుల్లో ప్రాణవాయువు లభ్యత తగ్గి చేపలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో చేపలు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత చలి వాతావరణంలో చేపల చెరువుల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనకి ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా మనం ఈ చేపల చెరువులన్నీ కూడా మనకి 1/2 కేజీలు మించిన దశలో ఉండి, కొన్ని చెరువుల్లో అయితే అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉండి మనకి పట్టుబడి దశలో కూడా ఉన్న చెరువులు ఉన్నాయి. నీటిని కానీ చేపల చెరువులు చూసినట్లయితే ఎక్కువగా మనకి నురుగు ఎక్కువగా రావడం, అలాగే చేప చెరువులు ఎక్కువగా తెట్టు ఎక్కువగా రావడం అది కూడా జరుగుతుంది. ఈ కాలంలో ఎక్కువగా మనకి ఈ చలి ఎక్కువగా ఉంటుంది కనుక మన ఈ చేపల చెరువుల్లో కూడా మనకి మేత అనేది తినడం తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి మేత వృధా అయిందో ఆ వృధా అయిన మేత అంతా కూడా మనకి చెరువులో ఉండడం వల్ల చెరువులో మనకి నురుగు ఏర్పడి, ఆ చెరువులో కూడా మనకి తెట్టు ఎక్కువగా ఏర్పడి జూ ప్లాంక్ట్ అనేవి కూడా మనకి చనిపోవడం వల్ల తెల్లగా చెరువులో కనిపించడం జరుగుతుంది. తర్వాత మనకి 1-2 చేపలు కానీ చనిపోవడం కూడా జరుగుతుండడం వల్ల వాటిని కానీ పరిశీలించినట్లయితే ఈ శంకుజలగ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా మనకి బ్యాక్టీరియా తెగులు ఎక్కువగా ఉండి దాంట్లో తాటాకు తెగులు, అదేవిధంగా మిక్స్డ్ బ్యాక్టీరియాలు రెడ్ డిసీజ్తో కలిపి ఉండడం వల్ల ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. ఈ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి రాత్రిపూట ఎక్కువగా ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి కనుక ఎకరానికి ఇంచుమించు 30 కేజీల వరకు ఈ అగ్రికల్చర్ లైమ్ని మనం ప్రతి వారానికి ఒకసారి కానీ మనం చల్లుకోవాలి. అదేవిధంగా ఈ శంకుజలగా ఈ సమస్యలన్నీ తీరడానికి కల్లుప్పుని తీసుకుని మనకి ఎకరానికి ఇంచుమించు 50 కేజీల వరకు కూడా జల్లుకున్నట్లయితే నివారించవచ్చు.
తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకి చెరువులో ఈ నురుగు ఎక్కువగా ఏర్పడి మనకి ప్లాంక్టాన్ మనకి ఎక్కువగా చనిపోతున్నట్టుగానే గుర్తించినట్లయితే మనం చెరువులో నీటిని పరిశీలించి ఈ అమ్మోనియా H2S అంటూ లేకుండా చూడాలి. ఏమాత్రం ఈ నరుగు చూసినా సరే మనం అటువంటి చెరువుల్లో కొద్దిగా ఎక్కువగా డోసులో మనకి అగ్రికల్చర్ లైమ్ మనం ఇంచుమించు 40 కేజీల వరకు జల్లుకోవడం, అదేవిధంగా పై నీటిని కొద్దిగా తీసి మళ్ళీ పెట్టగలిగే అవకాశం ఉంటే ఆ విధంగా నీటి మార్పిడి చేసుకోవాలి. ఆ అవకాశం లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జిగులైట్ని ఇంచుమించు ఎకరానికి 10 నుంచి 20 కేజీలు అందులో ఏదైనా సరే మనకి యుక్కా సంబంధమైన ఈ పౌడర్ని కలిపి ఎకరానికి జల్లినట్లయితే మనకి ఈ సమస్యలైన తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి రోజు పరిమిత సంఖ్యలో ఒక 4-5 చేపలు కానీ చనిపోతున్నట్టయితే తప్పనిసరిగా వాటిలో మన వ్యాధి నిర్ధారణ చేసుకుని జాగ్రత్తను తీసుకోవాలి. మనకి అంతకీ కూడా మనకి ఆక్సిజన్ సమస్య, అదేవిధంగా ఈ పుళ్ళు సమస్య ఇవి ఉన్నట్లయితే పొటాషియం పెర్మాంగనేట్ అని తీసుకుని మనకి 1 కేజీ ఎకరానికి మనం జల్లుకోవాలి. ఎప్పుడైతే మన బ్యాక్టీరియల్ తెగులు గుర్తించి అందులో రెడ్ డిసీజ్ ఉంది అని మాత్రం గుర్తిస్తే అటువంటి టైంలో మనకి ఏంటంటే ఈ ఆక్సీ టెట్రాసైక్లిన్ లేదంటే ఎన్రోఫ్లాక్ససిన్ మనకి 10% ఉన్న ఆ మందులు ఏదైనా కంపెనీ మందుని తీసుకుని దాన్ని ఇంచుమించు 10 టన్నుల చేప వరకు 1 కేజీ చొప్పున వాడుకోవడం. తాటాకు తెగులు కానీ చూసినట్లయితే ఈ ట్రైమిథియోప్రిము మిథాక్సిజోల్ కలిపిన మందులు 10% ఉన్న మందులను ఇంచుమించు మన 10 టన్నులకి 1 కేజీ చొప్పున మనం జల్లుకోవాలి. ఇంకా మనకి ఈ చేప పేను పుళ్ళు ఇటువంటివన్నీ ఉన్నట్లు గమనించినట్లయితే అప్పుడప్పుడు పొటాషియం పెర్మాంగనేట్ని 1 కేజీ ఎకరానికి కానీ జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ వ్యాధుల సమస్యలు రాకుండా నీటిని కానీ మనం ప్రతి వారానికి ఒకసారి పరీక్ష చేయించుకొని అందులో నీటిలో pH అలాగే ఆక్సిజను తర్వాత మనకి అమ్మోనియా H2S వంటి వాటిని తగు మోతాదులో ఉన్నాయని గుర్తించిన తర్వాత ఆ విధంగా మనం నీటిని కానీ సరిచేయనట్లయితే మన ఈ వ్యాధులన్నింటిలో మనం ఈ శీతాకాలంలో మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మేత యాజమాన్యం మనకేంటంటే ఎక్కువగా శీతాకాలంలో మేత అనేది తినడం తగ్గుతుంది. అందుకేంటంటే మన నీటి లోతుని 5 అడుగులు మించి పెట్టుకొని ఈ మేత మోటార్లో కడుతుంటాం కనుక ఎంతవరకు తింటుందో చూసి ఒకవేళ ఎక్కువగా మిగులుతుంటే ఒకరోజు మేత మానేసి ఏమైనా తేడా ఉందని గుర్తించిన తర్వాత అప్పుడు మనం ఆ మేతను మళ్ళీ పునరుద్ధరించి తప్పనిసరిగా ఈ తౌడుతో పాటు మనకు ప్రోటీన్ సంబంధం ఏంటి ఏది గ్రౌండ్నట్ చెక్క కానీ లేకపోతే నూనె తీసిన ఏదైనా చెక్కని మనం ఇంచుమించు 10 నుంచి 20% కలుపుకొని మనం పెట్టాలి. దీంతో పాటుగా మనకి విటమిన్ మినరల్ మిక్చర్ 1 నుంచి 2% మనకి 100 కేజీల మేత కానీ పెడుతుంటే 1 కేజీ ఆ మేతలో కలిపి ప్రతిరోజు కూడా పెట్టినట్లయితే వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి చేపలు వ్యాధులను తట్టుకుని ఆరోగ్యంగా పెరిగి మనకి కావాల్సిన దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెరువులు కానీ గమనించినట్లయితే మన చెరువులో కానీ పెద్ద సైజు చేపలు ఉన్నట్లయితే ఒకసారి గమనించి మనకు పాక్షిక పట్టుబడి కేజీ చేపలకు పైన ఉన్న వాటిని కూడా మనం చూసి పట్టుబడి చేసేసి సరుకును కానీ తగ్గించుకున్నట్లయితే 2-3 నెలల తర్వాత మళ్ళీ మేకి పూర్తిగా పట్టుబడి చేసినట్లయితే మనకి మిగతా చిన్న సైజు ఉన్న చేపలు కూడా బాగా ఎదిగి మనకి అధిక దిగుబడి అని రావడం జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గతేడాదిన్నర కాలంగా మార్కెట్లో సరైన ధరలు దక్కక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ నెల్లూరు జిల్లా చేపల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లోని కుంటలు, చెరువుల్లో అధిక శాతం రైతులు రూపుచెందు రకం చేపలను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. కావలి, బిట్రగుంట, కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు మండలాల్లో సుమారు 5,000 ఎకరాలకు పైనే సాగులో ఉంది. అయితే గతంలో రూపుచెందు చేపలకు కిలోకు 120 రూపాయల వరకు ధర ఉంటే ప్రస్తుతం 80 నుంచి 90 రూపాయల లోపే ధర ఉంటోందని రైతులు వాపోతున్నారు. రూపుచెందు లాస్ట్ 1.5 ఇయర్ బాగున్నాయి రేట్లు, 126, 128 ఉండయి. ఇప్పుడు 84, 85 అమ్ముతుండయి. దానివల్ల గిట్టుబాటు కావట్లేదు. కరెంటు బిల్స్ అన్నీ 1.5 రూపాయలు చెప్పడా కానీ 3 రూపాయలు పడుతుంది యూనిట్కి. మేతలు 35 అటు అమ్ముతుంది, టన్ను 35,000. కరెంటు బిల్లు అది ఫీడింగ్ ఛార్జీ చేపల రేటు తక్కువ ఉండేసరికి గిట్టుబాటు కావడం. సుమారు 8 ఎకరాలు 20 టన్నులు వస్తుంది. ఇప్పుడు 84, మీడియం 74 అంటున్నారు. మినిమం ఎకరాకు 50,000 లెక్క నష్టపోయాం. ఆ బిల్స్ 1.5 రూపీస్ అంటున్నాడు, అది కరెక్ట్ చేయగలిగితే చాలు. ఎకరాకి 1 లక్ష రూపాయలు అవుతుంది. కరెంటు బిల్లులు అంతా 1.5 లక్ష దాకా అవుతుంది. ఇంకా 30-40 వేలు నష్టంలోనే ఉన్నాం. మేతలేమో 32,000 అమ్ముతుంది, చేపలేమో 84 రూపాయలు అమ్ముతుంది. రూపుచెందు చేపలు మేము చేసేది. రైతు గిట్టుబాటు కావడం లేదు. వాళ్ళని బతిలాడేస్తున్నాం వ్యాపారస్తులకి. కరెంటు బిల్లులు వాడినా వాడకపోయినా కానీ యూనిట్కి 4 రూపాయలు అనేది చాలా మీటర్లు ఉన్నాయి. కొన్ని మీటర్లే 2 రూపాయలే ఉన్నాయి. గమ్ముగా ఉండలేక చేయడమే, చేతికి లాభాలు ఏం రావడం లేదు. రేలు పోస్తే రావడం లేదు. తెల్ల చేపలు పెంచుదామంటే వాటికి జబ్బులు ఎక్కువ. ఈ రూపుచెందు బాగానే ఉంది కానీ రేటు 100 రూపాయలకి పైన కానీ అమ్మితే కొంచెం మిగులుతుంది. ఇప్పుడు 84 రూపాయలు, 85 రూపాయలు వాళ్ళు బతిలాడి ఆసాములు పోయి వాళ్ళని బతిలాడి వ్యాపారస్తుల్ని
ఇస్తున్నాం. ఏటికేడు మేతల ధరలు పెరుగుతుంటే చేపల ధరలు పెరగాల్సింది పోయి తగ్గుతూ వస్తున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు విద్యుత్ బిల్లులు యూనిట్కు ₹1.5 అంటున్నా అధిక శాతం రైతులకు ₹3 వరకు ఛార్జ్ పడుతోందంటూ వాపోతున్నారు. మాకు కల్చర్కి రేట్లు సరిగ్గా ఉండడం లేదు. ₹85 అట్లా ఉంది. ఖర్చులు కూడా రావడం లేదు. చేపల మేతల ఖర్చులు అన్నీ ఎక్కువైపోయినాయి. కరెంటు బిల్లు కూడా అంటే సబ్సిడీ అంటున్నారు, ₹1.5 అంటున్నారు, ₹3 పడిపోతుంది. ఎక్స్ట్రా ఛార్జీలు వేస్తున్నారు. ఎకరాకి 30-40 వేలు లాస్ వస్తుంది. ఇప్పుడు ₹85 రేటు, ఖర్చే ₹90 90 చిల్లర పడిపోతుంది. అదే గిట్టుబాటు లేదు. 20 టన్నులకైనా వచ్చారు. చూస్తే రైతులకి చూస్తే నష్టం వచ్చేటట్లనే ఉంది. 2 నెలల నుంచి రేటు పడిపోయింది చేపలు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. కూలీలు చూస్తే మాకు కూడా కూలీలు గిట్టుబాటు కావటం లేదు. మేము కూలోళ్ళమే. ఎకరా చెరువులో చేపల పెంపకం చేస్తే దాదాపు 30,000 వరకు నష్టం వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉత్పాదకాల ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కిలోకు కనీసం ₹100 పైన ధరలు ఉండేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. మార్కెట్లో కోడిగుడ్డు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఒక్కో గుడ్డు ధర ₹6 వరకు పలుకుతుంది. పెరిగిన ధర రైతులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ బర్డ్ ఫ్లూ నష్టాల నుంచి బయటపడాలంటే మరికొంత సమయం పడుతుందంటూ రైతులు చెబుతున్నారు. కోడిగుడ్డు గిట్టుబాటు ధర ₹5 అవుతుంది. వేళ ₹1 లాభం ఉందంటే ₹6.65 అయిందంటే కొంచెం ప్రొడక్షన్ షార్టేజ్ ఉంది. మన 3 జిల్లాల్లో ఒక 50 లక్షల కోళ్ళు తగ్గినాయి గత ప్రాబ్లమ్స్ వచ్చి బర్డ్ ఫ్లూ వల్ల. అది అలాగే ఒరిస్సాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల ప్రొడక్షన్ తగ్గింది. ఈ షార్టేజ్లోనే ₹6.5-7 అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఎగ్ రేటు. కానీ గత 4 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ గత ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. అదేమన్నా కొంచెం కవర్ అవుద్దని ఆశిస్తున్నాం. గత సంవత్సరం దేశవ్యాప్తంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి పరిశ్రమను అతలాకుతలం చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి గోదావరి జోనుపై దీని ప్రభావం పడింది. దీంతో కొన్ని కోళ్లు మృత్యువాత పడగా వ్యాధి తీవ్రతను కట్టడి చేసేందుకు మరికొన్ని కోళ్లను భూస్థాపన చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 50 లక్షల కోళ్లు ఈ రూపేణా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ ప్రభావం తర్వాత కోళ్ల పెంపకం ప్రారంభించినప్పటికీ కోడి పిల్లలు లభ్యంగాక ఇతరత్ర కారణాల వల్ల 20 నుంచి 25 లక్షల కోళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అధిక శాతం కోళ్లు పెరుగుదల దశలో ఉండటంతో ప్రస్తుతం గుడ్లకు డిమాండ్ ఏర్పడిందంటూ రైతులు చెబుతున్నారు. 2024 నవంబర్, డిసెంబర్ నెలలో జరిగిన బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల గోదావరి జోన్లో 40-50 లక్షల కోళ్లు చనిపోవడం జరిగింది. తీసివేయడం, చనిపోవడం జరిగింది. గోదావరి జోన్లో రైతులు బాగా ఎక్కువగా నష్టపోయారు. నష్టపోయిన కారణంగా అప్పటి నుంచి మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయడానికి ఇంకా ఆర్థిక పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఉండి స్లోగా రీప్లేస్ చేస్తున్నారు. ఆ 50 లక్షలను ఇప్పుడు 20-25 లక్షల వరకు రీప్లేస్మెంట్ జరిగింది. అవి కూడా ఇంకా గ్రోయర్ స్టేజ్లో ఉండి ప్రొడక్షన్ స్టార్టింగ్ ఇంకా అవ్వలేదు. అవి కూడా ప్రొడక్షన్కి వచ్చి నెక్స్ట్ మిగతాది కూడా పూర్తి అయితే తప్ప కొంచెం ఈశాన్య రాష్ట్రాల్లోనూ మన రాష్ట్రంలోనూ చలి పెరిగిన కారణంగా అన్ని చోట్ల కొంచెం ప్రొడక్షన్లు తగ్గి ఇలా గుడ్డుకి కొంచెం డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ ఇలా ఉండి మంచి రేటు 2-3 నెలలు ఉంటే నష్టాల్లోంచి కవర్ అయ్యి రైతులు, పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ పాత నష్టాలు కవర్ చేసుకుని మళ్ళీ ఉన్న ఫారాలని ఫుల్ చేసుకుని బాగుంటుందని ఆశిస్తున్నాం. సోయా కొంచెం మళ్ళీ ఎక్స్పోర్ట్ వచ్చి పెరిగింది. మొక్కజొన్న వరకు ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు, కొంచెం తక్కువ రేటే ఉంది. ఈ మధ్యకాలంలో ఒక నెల 15 రోజుల నుంచి కొంచెం గుడ్ రేటు ఆశాజనకంగా ఉండటం వాస్తవమే. కానీ లాస్ట్లో మార్చిలో వచ్చిన బర్డ్ ఫ్లూ వల్ల కోళ్ళు పోయి నష్టపోయిన రైతాంగం అంతా కూడా వారి దగ్గర సరైన సమయానికి కోళ్ళు తెచ్చుకోకపోవటం, పిల్లలు రాకపోవటం వల్ల వాళ్ళు ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల పూర్తి స్థాయి నష్టాల్లో ఉన్నారు. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి ₹5 వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పలుకుతున్న ₹6 ధరతో ₹1 మిగులు ఉంటుందని, ఇదే ధరలు మరి కొంతకాలం కొనసాగితే పౌల్ట్రీ రైతులకు కొంత ఉపశమనం కలుగుతుందంటూ అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.